గాజువాకలో G+1 పెంట్ హౌస్ బిల్డింగ్ అయితే బ్యాంక్ ఆక్షన్ లో సేల్ కి వచ్చిందండి. బిల్డింగ్ ఏరియా వచ్చేసి సిద్ధేశ్వరం సెంటర్, పెద్దిగంత్యాడ, దుర్గావానిపాలెం, గాజువాకలో అయితే వస్తుందండి. చూడొచ్చండి బిల్డింగ్. ఈ బిల్డింగ్ మొత్తం మనకి 214 గజాల్లో అయితే ఉంటుందండి. బిల్డింగ్ ఒక ఫేసింగ్ చూసుకుంటే నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో అయితే ఉంటుంది. అలాగే ఈ బిల్డింగ్ ఒక హైలైట్స్ చూసుకుంటే బాలచెరువు మెయిన్ రోడ్ 200 మీటర్ దూరం అయితే ఉంటుంది. అలాగే గాజువాక జంక్షన్ వచ్చేసి 2.5 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఈ బిల్డింగ్ ఒక స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 95 లక్షలండి. గమనించాలి, ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్ లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 95 లక్షలు. ఈ బిల్డింగ్ ఒక లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 1వ తారీఖు అండి. జూన్ 2వ తారీఖున అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. బిల్డింగ్ నచ్చి కావాలి అనుకుంటే గనక లాస్ట్ డేట్ లోపు స్క్రీన్ పై ఉన్న మా నంబర్స్ కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే మా ఛానల్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాజువాకలో 2 BHK ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్ లో సేల్ కి వచ్చిందండి. ఫ్లాట్ చూసుకుంటే మనకి అయ్యప్ప నగర్, శీలానగర్, గాజువాకలో అయితే వస్తుంది. చూడొచ్చండి అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ లో మనకి 4th ఫ్లోర్ లో బ్యాంక్ ఆక్షన్ లో ఫ్లాట్ సేల్ కి వచ్చింది. ఫ్లాట్ ఒక డీటెయిల్స్ చూసుకుంటే మనకి 1000 SFT అయితే వస్తుంది. అలాగే అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే 36 గజాలు వస్తుందండి. ఈ ఫ్లాట్ ఒక హైలైట్ చూసుకుంటే శీలానగర్ జంక్షన్ కి 700 మీటర్ దగ్గరలో అయితే ఉంటుంది. అలాగే గాజువాక జంక్షన్ కి 4 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ ఫ్లాట్ ఒక స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 26,98,000 అండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. గమనించాలి, ఆక్షన్ లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 26,98,000. ఈ ఫ్లాట్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే జూన్ 8వ తారీఖు అండి. జూన్ 9వ తారీఖున అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ఈ ఫ్లాట్ నచ్చి కావాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న మా నంబర్స్ కి లాస్ట్ డేట్ లోపు కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే మా ఛానల్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వైజాగ్ లో 2 BHK ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్ లో సేల్ కి వచ్చింది. ఫ్లాట్ చూసుకుంటే మనకి రామ్నగర్, వాల్తేర్ రోడ్ నియర్ బై కేర్ హాస్పిటల్ దగ్గర అయితే ఉంటుందండి. చూడొచ్చండి బిల్డింగ్. ఈ బిల్డింగ్ లో మనకి 3rd ఫ్లోర్ లో బ్యాంక్ ఆక్షన్ లో ఫ్లాట్ సేల్ కి వచ్చింది. ఫ్లాట్ ఒక డీటెయిల్స్ చూసుకుంటే ఫ్లాట్ టోటల్ SFT వచ్చేసి 860 SFT వస్తుందండి. అలాగే అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే 30 గజాలు అయితే ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫేసింగ్ చూసుకుంటే సౌత్ ఫేసింగ్ అయితే వస్తుంది. ఫ్లాట్ ఒక స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే మనకి 38,25,000 అండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. గమనించాలి, ఆక్షన్ లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 38,25,000. ఫ్లాట్ ఒక హైలైట్స్ చూసుకుంటే ఆర్టీసీ కాంప్లెక్స్ 1.5 కిలోమీటర్ దూరము, రైల్వే స్టేషన్ వచ్చేసి 2.5 కిలోమీటర్లు, ఆర్కే బీచ్ వచ్చేసి 2.5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ ఫ్లాట్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే జూన్ 6వ తారీఖు అండి. జూన్ 8వ తారీఖు అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ఈ ఫ్లాట్ నచ్చి కావాలి అనుకుంటే కనుక లాస్ట్ డేట్ లోపు స్క్రీన్ పై ఉన్న మన నెంబర్స్ కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే మా ఛానల్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వైజాగ్ గోపాలపట్నంలో 2 BHK ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్ లో సేల్ కి అయితే వచ్చింది. ఫ్లాట్ చూసుకుంటే మనకి వెంకటాపురం, గోపాలపట్నంలో అయితే వస్తుంది. ఫ్లాట్ ఒక డీటెయిల్స్ చూసుకుంటే ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ ఉంటుందండి. అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే 35 గజాలు అయితే వస్తుంది. టోటల్ SFT వచ్చేసి 1000 SFT అయితే వస్తుంది. ఈ ఫ్లాట్ ఒక హైలైట్స్ చూసుకుంటే గోపాలపట్నం జంక్షన్ 1.5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సింహాచలం అయితే 4 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఈ ఫ్లాట్ ఒక స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 22,50,000 అండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్ లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 22,50,000. ఈ ఫ్లాట్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే జూన్ 18వ తారీఖు అండి. జూన్ 19వ తారీఖున అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది.
ఫ్లాట్ నచ్చి కావాలి అనుకుంటే కనుక లాస్ట్ డేట్ లోపు స్క్రీన్ పై ఉన్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే కనుక మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వైజాగ్ గాజువాకలో 2 BHK ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్ లో సేల్ కి వచ్చిందండి. ఫ్లాట్ ఉన్న ఏరియా చూసుకుంటే మనకి లక్ష్మీ నరసింహ గార్డెన్స్, జగ్గురాజుపేట, గాజువాకలో అయితే వస్తుంది. చూడొచ్చండి, ఈ ఫ్లాట్ కూడా అప్రూవ్డ్ లేఅవుట్ లో అయితే ఉంది. ఫ్లాట్ ఒక డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ లో అయితే ఉంటుందండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1198 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే 52 గజాలు అయితే ఉంటుందండి. ఈ ఫ్లాట్ ఒక స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 37,75,000 అండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్ లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది, గమనించాలి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 37,75,000. నేషనల్ హైవే వచ్చేసి ఈ ఫ్లాట్ కి 4 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. ఈ ఫ్లాట్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే జూన్ 3వ తారీఖు అండి. జూన్ 4వ తారీఖున అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ఈ ఫ్లాట్ నచ్చి కావాలి అనుకుంటే కనుక లాస్ట్ డేట్ లోపు స్క్రీన్ పై ఉన్న మా నంబర్స్ కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దువ్వాడ జంక్షన్ లో 3 BHK ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్ లో సేల్ కి వచ్చిందండి. ఫ్లాట్ వచ్చేసి మనకి కూర్మనపాలెం దువ్వాడలో అయితే వస్తుంది. చూడొచ్చండి ఫ్లాట్. ఈ ఫ్లాట్ కూడా అప్రూవ్డ్ లేఅవుట్ లో అయితే ఉంటుంది. ఫ్లాట్ యొక్క టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే 1490 ఎస్ఎఫ్టీ వస్తుందండి. అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే కనుక 59 గజాలు అయితే వస్తుంది. ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ వస్తుందండి. ఈ ఫ్లాట్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 32,20,000 అండి. గమనించాలి, ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్ లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 32,20,000. ఫ్లాట్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే జూన్ 4వ తారీఖు అండి. జూన్ 5వ తారీఖున అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ఈ ఫ్లాట్ యొక్క హైలైట్స్ చూసుకుంటే దువ్వాడ జంక్షన్ 400 మీటర్ల దూరం, అలాగే దువ్వాడ రైల్వే స్టేషన్ వచ్చేసి 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఈ ఫ్లాట్ నచ్చి కావాలి అనుకుంటే కనుక లాస్ట్ డేట్ లోపు స్క్రీన్ పై ఉన్న మా నెంబర్స్ కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.